పవన్ కళ్యాణ్ ఈ మాట వింటే వెండితెర పులకరించిపోతుంది, థియేటర్ దద్దరిల్లిపోద్ది. హిట్ ఫ్లాప్లకి అతీతంగా ఈ హీరో స్టామినా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇలా పవర్ స్టార్ అనగానే వినిపించే మాటలు ఇవన్నీ కూడా. అయితే ఈ హీరోకున్న క్రేజ్ని ఎవ్వరూ కొట్టేయలేరు, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్టార్ సినిమాలు వసూలు చేసే కలెక్షన్లు ఆ రేంజ్లో ఉండట్లేదు అన్నది గత సినిమాలు చెప్పకనే చెప్పాయి. మరి తాజాగా వస్తున్న లేటెస్ట్ మూవీని భారీ స్థాయిలో నిర్మాతలు కోట్ చేస్తూ ఉంటే అసలు నిజంగానే పవర్ స్టార్కి అంత సత్తా ఉందా అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. మరి ఏ సినిమాని ఎంతటి భారీ స్థాయిలో కోట్ చేస్తూ ఉన్నారో మీరు కూడా ఒక లుక్ వేయండి. ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్, జూనియర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్, బన్నీ ఐకాన్ స్టార్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఇలా టాలీవుడ్ హీరోలంతా క్రేజీ ట్యాగ్లతో భారీ ప్రాజెక్టులను చేసుకుంటూ వరల్డ్ వైడ్ గా తమ సినిమా స్పాన్ని పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లని కొల్లగొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పవర్ స్టార్ క్రేజ్ మాత్రం ఆకాశానికి అంటుతున్న సినిమా కలెక్షన్లు మాత్రం యంగ్ హీరోలకి ధీటుగా లేవన్నది వాస్తవం. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద మంచి నంబర్స్ ని నమోదు చేశాయని చెప్పాలి. ఇక తర్వాతి సినిమాలు ఫ్యాన్స్ హంగామాతో మొదటి రోజు మంచి వసూళ్లని సాధిస్తున్నా ఆ తర్వాత ఆ వసూళ్లు నిలకడగా లేవన్నది వాస్తవం. ఒకవైపు కుర్ర హీరోలు 100, 200, 300 కోట్లని అవలేలగా కొల్లగొడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ముక్కి మూలిగి 100 కోట్లకి చేరుకోగలుగుతున్నాడంటే లోపం ఎక్కడుందో తెలుసుకోవాలంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక పవర్ స్టార్ సినిమాల విషయానికొస్తే ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా, సుజిత్ దర్శకత్వంలో కొంతకాలం క్రితం ఓజీ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మొదలైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీకి సంబంధించిన ఒక చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే తాజాగా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ యొక్క షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతున్న సమయంలో ఈ మూవీని 110 కోట్లకు 2 తెలుగు రాష్ట్రాల హక్కులను అమ్మివేయాలని మేకర్స్ అనుకున్నారట. కానీ ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుండటం, ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలకు భారీ కలెక్షన్లు 2 తెలుగు రాష్ట్రాల్లో దక్కుతుండటంతో ఏకంగా ఈ మూవీ యొక్క 2 తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ని 150 కోట్లకి పైసా తగ్గినా ఇచ్చేది లేదని ఫిక్స్ అయ్యారట. చూడాలి మరి, క్రేజ్ భారీగానే ఉన్న కలెక్షన్లలో సత్తా చాటని పవన్ కళ్యాణ్ ఈసారైనా సత్తా చాటుతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.